అన్న చౌక్లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఒక మహాధర్నా నిర్వహిస్తూ ఉంది. మీరు అక్కడ స్టేజ్ దగ్గర చూడండి, వీళ్ళంతా కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు మున్సిపల్ స్టాఫ్. అయితే వీళ్ళు మహాధర్నా నిర్వహిస్తున్నారు. అసలు వీళ్ళ డిమాండ్ ఎంతో ఒకసారి కనుక్కుందాం మనం. మీ పేరు? నా పేరు బాలేష్. బాలేష్. ఏంది ఏంది ఎందుకు ధర్నా చేస్తున్నారు? మీ డిమాండ్ లేదు అసలు? మా డిమాండ్ 26,000 జీతం కావాలి. మాకు జీతం సరిపోతలేదు, అలాంటి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంత వస్తుంది జీతం? జీతం 14,000 వస్తుంది. సాలంది జీతాలు. ఇల్లు కిరాయి కట్టాలి, స్కూల్ పిల్లల ఫీజులు కట్టాలి, హాస్పిటల్ అనగా దావతులు అనగా జీతాలు సరిపోతలేవు. మాకు 26,000 జీతం కావాలని రేవంత్ రెడ్డికి మా యొక్క డిమాండ్. ఇప్పుడు 14,000 వస్తాయి. 14,000 జీతం వస్తుంది. నువ్వు ఏమేం పని చేస్తావు? ఉదయం లేదు ఏమేం పని? చీపురు మోరీలు తీస్తాము, రోడ్డు మీద చెత్త ఎత్తుతాము. ఇప్పుడు ఎంత? 14,000. 14,000 జీతం వస్తుంది. అంటే ఇప్పుడు మీ జీతం పెంచాలనేది ధర్నా? జీతం పెంచాలని మా ధర్నా. ఇంకేమైనా డిమాండ్ ఉన్నాయా? ఇంకా పర్మనెంట్ చేయాలని. అంటే మీరు అవుట్ సోర్సింగ్? ఇప్పుడైతే చెప్పి అవుట్ సోర్సింగ్. అయితే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట కదా? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎందుకు లేవు? మస్తు పైసలు ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వం దగ్గర పైసలు ఎందుకు ఉండే అన్న? ఇప్పుడు ప్రతి ఒక్కరు పని చేస్తారు, ప్రతి ఒక్కరు ట్యాక్సీలు వసూలు చేస్తారు. 100 రూపాయలు ట్యాక్సీ అనే దగ్గర 200 వసూలు చేస్తారు. జీతం ఎందుకు ఉండదు ప్రభుత్వం దగ్గర? అలా మీరు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా పెంచిందా మీకు? రూపాయి పెంచలేదు. గత ప్రభుత్వమేనా ఇచ్చింది? కేసీఆర్ ఉన్నప్పుడు 1000-2000 పెంచిండు, సభ కూకుండు. ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేసిండు, అవతల దులుపుకొని పోయిండు, చేతులు ఎత్తేసిండు. ఈయన పెంచుతా అని చెప్పిండా? పెంచుతాను ఎప్పుడు అనలేడు. కాంగ్రెస్ అంటే కన్న తల్లి లెక్క అని అందరూ ఓట్లు వేసిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే బాగుంటుందని. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ అప్పుడు ప్రేట్ల బాగుండే. రాజీవ్ గాంధీ, వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు పెంచుతామన్నాడు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఇట్లా పెంచిండు. వైఎస్ రాజశేఖర్ చాలా మంచోడు. ఇప్పుడు కాంగ్రెస్ గిట్ల ప్రభుత్వం మంచిగా ఉంటుంది అని అనుకుంటే మన రేవంత్ రెడ్డి అన్న దయచేసి జీతాలు పెంచుదామని మా యొక్క. రాజశేఖర రెడ్డి అప్పుడు బాగున్నది కాంగ్రెస్ అంటున్నావు, మరి ఇప్పుడు బాగాలేదా? ఇప్పుడు బాగాలేదు. ఎందుకంటే మాకు జీతాలు పెంచలేవు, చాలా జీతాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి చాలా మంచిగా ఉండే. ఆయన ఏమైందో మా మున్సిపాలిటీ మీద కనికరం చూపెడతలేడు. ప్రేమ లేదా? ప్రేమ లేదు. అలా ప్రేమ తెచ్చుకొని జీతాలు పెంచాలి. పిఎఫ్పిఎస్ఐ కట్ కావాలి, పర్మనెంట్ జీతాలు చేయాలి, పర్మనెంట్ చేయాలి. అందరు. మీరు ఏ ఏరియాలో పనిచేస్తారు? గుండ్ల పోచంపల్లి, మేడ్చల్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఎక్కడి నుంచి? నేను తాండూరు. మాది తాండూరు, వికారాబాద్ జిల్లా, తెలంగాణ. తాండూరు మాది. మా డిమాండ్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 26,000 జీతం ఇవ్వాలి. వాళ్ళకి ఏమో లక్షల కొద్ది జీతాలు ఉన్నాయి. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు లక్షల కొద్ది జీతాలు ఉన్నాయి. మేము చెత్త ఊడ్చుకొని బతికేటోళ్లకు జీతాలు పెంచకొచ్చిండు రేవంత్ రెడ్డి. మా మీద అంత పగ ఎందుకు? వాళ్ళకు పెద్ద కోట్లు పెట్టి గుడులు కట్టడానికి వస్తున్నది, రోడ్లు వేయడానికి వస్తున్నది. మరి మా మీద ఎందుకు కనికిరం చూపకొచ్చిండు రేవంత్ రెడ్డి? మేము ఇంత తిప్పలు పడుతుంటే రాత్రి 4 గంటలకు లేస్తాము, ఊడుస్తాము, తెల్లారి ఊడుస్తాము, పొద్దుంతా ఊడుస్తాము. మా మీద కనికిరం చూపకొచ్చిండు. ఎందుకు వేయించుకొచ్చిండు రేవంత్ రెడ్డి? దానికి మాకు కారణం కావాలి. ఈ 26,000 పెంచిన దగ్గర సమ్మె ఇట్లే కొనసాగిస్తాం మేము. నా తాండూరు రాజు, ఎంసిటీ వర్కింగ్ ప్రెసిడెంట్. పైసలు లేవంట కదా ప్రభుత్వం దగ్గర? పైసలు లేకుంటే మరి వేరే విధంగా 200 కోట్లు 300 కోట్లు గుడులకు, బడిలకు పెట్టడానికి వస్తున్నదా? మరి మాకు రాదా? మాకు కూడా కొన్ని కేటాయించవచ్చు కదా. మరి మాకెందుకు కేటాయించకొచ్చిండు? పోసినా కూడా పైసలు లేవు నాతోటి అంటున్నాడు కదా. మరి చేయరాదు. మరి వస్తున్నప్పుడు లేనప్పుడు చేయరాదు. దీపావళి ప్రభుత్వం పైసలు లేనప్పుడు దీపావళి ఎవడని చేస్తాడు? అంతే. మరి మాకు 26,000 సుప్రీంకోర్టు జియో ప్రకారం 26,000 ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ సమ్మె ఇట్లే కొనసాగిస్తుంది. అంతే. వీళ్ళకు 26,000 జీతం పెంచాలని చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎంత? 14 ఉందా? 14,000 ఉందంట. 26,000 పెంచాలి. మరి ఉదయం 5 గంటలకు లేచి ఇక లండు బొండు అంతా చెత్త చెదారం మోరీలు ఘోరంగా ఉంటుంది ఇలా పరిస్థితి. మీరు యూనియన్ లీడర్ అండి? ఎవరండి మరి? ఎస్ఎఫ్ఏనా? మీరు మీ ఆధ్వర్యంలో వీళ్ళకు మద్దతుగా పెట్టారా? అవును. ఏంది వీళ్ళ డిమాండ్ చెప్తా ఉన్నారు, మీరేం మాట్లాడతారు ఈ అంశం గురించి? జీతం 14,500 ఇస్తున్నారు.
26,000 చేయమని డిమాండ్ చేస్తున్నాం. అంతే. 8 గంటల పని కంపల్సరీ చేపిస్తారు. ఆదివారం వల్ల పని చేపిస్తారు. పైసలు లేవంట కదా మరి. పైసలు లేనప్పుడు ప్రభుత్వం దగ్గర చాలా పైసలు ఉన్నాయి. కార్మికుల పాలు ఉందంట కదా. అప్పుల పాలు ఏం లేదు, చాలా ఉంది. గవర్నమెంట్ దగ్గర చాలా ఫండ్ ఉంది, కానీ కార్మికుల నుంచి చిన్న చూపు చూస్తారు. కార్మికులకు ఇప్పుడు కష్టపడి పనిచేసే వాళ్ళకి పైసలు ఇవ్వాలి. కష్టపడి పనిచేసిన వాళ్ళకి పైసలు లేకుండా బడ లీడర్లు అన్ని పంచుకుంటుంటే ఎట్లా ఉంటుంది? నువ్వు ఎక్కడ పని చేస్తావు పెద్ద మనిషి? మున్సిపల్ ఇదే మున్సిపలే కానీ ఎక్కడ ఏరియా? గుండ్లపోచంపల్లి. ఎంత వస్తుంది ఇప్పుడు నీకు? 14,000. ఎంత ఇవ్వాలి? అంటే 26,000 ఇవ్వాలి. 26,000. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతానదా? పెంచుతానంటే వాళ్ళు ఇప్పుడు అసలు ఇప్పుడు పెంచుతా అంటానని ఇప్పుడు ఏం చెప్తాం దానికి? ఇప్పుడు ఆయన పెంచండిగా ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితేనే ఉంది. పెంచాలంటానంటానని ఇట్లా అసలు దాని కొరకే సమ్మె చేసుడు. ఇప్పుడు రోజు రోజుకు వంట నూనెలు, పప్పులు, ధాన్యాలు వీటికి అన్ని రేట్లు. మళ్ళీ 3 రోజుల 4 రోజులలో మళ్ళీ రేట్లు. ఇప్పుడు 100 రూపాయల కేజీ చక్కెర. పైసలు లేవంటారు. ప్రభుత్వం ఎట్లా ఉన్నాయంటానంటారా? మన దగ్గర ఉన్నది అయితే కట్టేది బిట్టేది అన్ని తీసుకుంటారు కదా. వచ్చే దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు 500, 600, 14,000 దాంట్లోకి వెళ్ళి 600, 500 మళ్ళీ కట్ చేస్తున్నారు. మా దాంట్లోకి వెళ్ళి కట్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడుద్దాం. పెద్దమ్మ ఏ నుంచి వచ్చినావు? గుండ్లపోచంపల్లి. ఏంది మరి ఇక్కడ ధర్నా చౌక్ వచ్చినావు? ఏంది నీ డిమాండ్? ఏంది? జీతాలు తక్కువ ఉన్నాయి అని వచ్చినాయి. జీతాలు తక్కువ, 14,000 వస్తున్నాయి. అందుకని కట్ చేస్తున్నారు ఇంకా. ఇప్పుడు ఎంత పెంచాలి మరి? 26,000 ఇవ్వాలి మరి. పైసలు లేవంట కదా మరి. లేకపోతే ఎట్లా వేయాలి మరి? మేము కష్టం చేసుకున్న వాళ్ళం తినవద్దా? మీరే ఇవ్వాలంట ఉల్టా ప్రభుత్వానికి పైసలు. అప్పుల పాలు కష్టం చేసినాక మళ్ళా ఇవ్వాలి. సరేనేనా, థ్యాంక్స్ వచ్చినందుకు. కానీ నీ ఏజ్ ఎంత ఉంటది? అప్పుడు చదువులు ఉండేనా? 60 దాటినా నీకు? 60 దాటలేవు. ఎన్ని గంటలకు లేస్తావు పొద్దుగాల? 4 గంటలకు లేస్తేనే 5 గంటలకల్లా ఫోటో తీస్తారు. 5 గంటలకల్లా ఫోటో తీస్తారు మరి అందరినీ. ఏమేం పని చేస్తావు ఉదయం 5 గంటలకు? జాడు కొడతాము, కుప్పలు చేస్తాము, మళ్ళీ కుప్పలు సంచి తెస్తాము, సంచులకు ఎత్తాము. సంచులకు ఎత్తి అన్ని గుంజుక పోవాలి. ఇటుకని చాలా దూరం గుంజుక పోయి ఒక తానే పెట్టాలి. ఇప్పుడు ఎంత కావాలి జీతం మరి? 20,000 పైననే కావాలి మరి. ఇప్పుడు 26,000 అని అంటారు జీతాలు. బాధ అవుతుంది మరి. ఓకే, మంచిదే. మీరు చేసిన పనికి అడగడం తప్పు లేదు, కానీ మరి నన్ను కోసినా కూడా పైసలు లేవంటారు. మరి ఎట్లా? మళ్ళీ ఎన్నో ఖర్చులు పెట్టుకుంటారు. కష్టం చేసిన వాళ్ళకి ఇయ్యరా మరి? ఎన్నో ఖర్చులు చేస్తారు. కష్టం చేసిన వాళ్ళు ఎట్లా బతకాలి మరి? ఉన్న చెమట అంతా ఒడిచి కష్టం చేస్తే బతుకుతామని. మీకేం లేదు, చేసినాడే కూలి అట్లా అంటారు మరి. మరి మాకు పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ ఏం కాదు కదా, ఏమి కాదు అని అంటారు. అట్లా అంటారు. లోకమేమో మీకు పర్మనెంట్ అంటారు, వీళ్ళేమో కాదంటారు. వీళ్ళేమో జీతం పెంచమంటున్నారు. పెంచాలి కూడా పాపం. 5 గంటలకు 4 గంటలకు లేచి ఊడుస్తారు, మోరీలు తీస్తారు, అవి తీస్తారు. మరి ఈయననేమో కోసిన పైసలు లేవు, అప్పుల పాలు ఉందని ఈయన చెప్తున్నాడు. మా డిమాండ్ ఏంది? 50 రూపాయల కూలి నుంచి చేస్తున్నాము. జీతాలు సరిపోతలేవు. ఏది కొంటే ఏది వస్తలేవు. వచ్చిన జీతం తెల్లారే అయిపోతుంది. చిన్నోనికి భయపడాలి, పెద్దోనికి భయపడాలి. వాడు ఉంచింది ఎత్తాలి, వాడు ఎరిగింది ఎత్తిపోయాలి. ప్రతి ఒక్కటి మేము చెయ్యాలి చెత్త అంతా. మళ్ళీ ఆ చెత్త పని చేసి కూడా అందరికి మేము భయపడాలి. 1 రోజు 2 రోజులు ఒకవేళ మాకు చేత కాకుంటే ఆ జీతాలు కట్ చేసుకుంటారు. మరి మేము ఎట్లా బతకాలి? మాకు జీతాలు పెరగాలి. ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేస్తామంటారు. అవి కట్ చేసింది కూడా మాకు తెలుస్తలేదు. మాకు చాలా బాధ ఉంది. పైసలు లేవంట కదా రేవంత్ రెడ్డి తోటి. ఏమైతున్నాయి పైసలని మీకు మంచి చేస్తాను ఎక్కిండు. మరి ఎక్కినోడు మాకు పేదలకు మాకు తీర్చాలి కదా ఆయన. వాళ్ళకి ఏం చేయని వాళ్ళకేమో కుర్చీల మీద ఉన్న వాళ్ళకేమో వేలు లక్షలు మేము రోడ్డు మీద పనిచేస్తున్న చెత్త వాళ్ళకేమో గవ్య. మాకు పెన్షన్ ఇస్తమే 500 ఎందుకు కట్ చేస్తాడు? మేము ఎంత కష్టపడుతున్నాము. మళ్ళీ 4 గంటలకు లేచి ఒకవేళ మేలుకు వచ్చినా రాకున్నా లేచి ఉరికి రావాలి. పక్కలకి లేచి మేము వచ్చి రోడ్డు మీద పని చేయాలి. మాకేమైంది తెలియదు రోడ్డు మీద.
ఒకవేళ ఒకరోజు శాత కాకపోతే ఇంటికాలంటే ఆ జీతం కట్ అవుతుంది. మరి మేమందరికి మళ్ళీ భయపడాలి, ఊరానికి భయపడాలి. ఆయన ఏమంటున్నాడు అంటే మీరు జీతం పెంచమంటున్నారు, 14,000 కదా మీకు ఇప్పుడు వస్తున్నది, 26,000 పెంచమంటున్నారు కానీ ఆయన ఏమంటారంటే పైసలు లేవు, నన్ను కోసినా వండుక తిన్నా లేవు అంటున్నారు. లేవంటే మరి షీపులు లేవు, షీపులు లేవు. ఇంత మరి ఆడ రోడ్డు మీద పనిచేసి ఇంత బట్టలు పెట్టుకునే సబ్బు లేదు. మరి ఎందుకు మరి మేము ఎట్లా చేయాలి? అట్లా అంటే ఆ పెద్ద మంచి అట్లా అంటే మేము పని చేసే వాళ్ళం మేము ఎట్లా చేయాలి? మరి మేము ఎట్లా బతకాలి? అప్పు ఉడతలేదంట. అదే ఉడుతుంది. అన్ని నాటకాలు, అవన్నీ అన్ని నాటకాలే. అన్ని నాటకాలు నేర్చిండు బాగా మాటలు. ఆయన మాటలు నేర్స్తే మరి మేము ఎట్లా పని చేయాలి? మాకెట్లా రెక్కలు వస్తాయి? మేము రెక్కలన్నీ ముక్కలు చేసుకుంటున్నాం. వంగి ఆ ఉచ్చలాల ఊమ్లాల మోరీలు తీసుకున్నాం, పొంగిపోతున్నాయి. మొత్తం అంతా ఇట్లా రోడ్ల పట్టి పొంగిపోతుంది. వాళ్ళు వచ్చి ఏమంటారు అంటే నువ్వు పని చేస్తానికి లేవా, జీతం తీసుకుంటలేవా, వచ్చి చెయ్యి అంటారు. మరి వచ్చి చేయమంటారు. రుబాబు మీద మాట్లాడతారు. రుబాబు వాళ్ళకి ఇంకా మళ్ళీ వాళ్ళని ఏమన్నా అంటే మీ డ్యూటీ తీసేస్తాము, మీకు ఏడబెట్టాలని అడబెడతాము అంటారు. మళ్ళీ భయపెట్టిస్తారు. మరి మేము చిన్న పెద్దను భయపడుకుంటా ఈ తక్కువ జీతానికి ఏం కొంటే ఏం వస్తలేదు, మేము ఎట్లా బతకాలి? మరి మేము ఎట్లా బతకాలి సార్? అట్లా ఆయన ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి మీరు జీతం పెంచాలంటున్నారు కదా, పైసలు లేవు, నాతోటి కోసి వండుకొని తిన్నా కూడా పైసలు ఉడతలేవు అంటారు. ఆ జాబుకు రిజైన్ చేయమను. ఎందుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అయినా అసలుకైతే. ఇప్పుడు మేము కష్టం చేస్తున్నాం, వానకు తడుచుకుంటా, ఎండకు ఎండుకుంటా, చలిలా జ్వరం వచ్చినా చేత కాకున్నా కానీ మేము పోయి చేస్తున్నాం. అలాంటిది మాకు జీతాలు పెంచకున్నప్పుడు నువ్వు ఉండేందుకు? నువ్వు మాత్రం లక్షలు వేలు తీసుకుంటావు. మాకు పనిచేసేటోళ్ళకి జీతాలు పెంచవా? ఏమైతున్నాయి మరి? పైసలంతా ఎక్కడ పోతుంది? అప్పు ఉడతలేదు, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లాగా చూస్తున్నారు అంటున్నాడు. అవునా? అందుకని మా 14,000 నెలకు 500 కట్ చేసుకుంటుండా? మావే కట్ చేస్తుండు, నెలకు 500 కట్ చేస్తుండు. మావి నెలకు 500. 14,000 మాకు నేను దుమ్మా కొట్టకుండా పోతే పోయిన రోజే కూలి, లేకపోతే ఈ రోజు రేపు పోకపోతే మాది ఆబ్సెంటే, కూలి పడదు మాకు. నెలంతా చేస్తే 14,000, 14,000 500 కట్టింగు. మళ్ళా మాకు సబ్బులు లేవు, చీపులు లేవు. గింత చీపురు గట్ట ఒక చీపురు గట్ట 45 రూపాయలు, 40 రూపాయలు చీపురు గట్ట కట్టుకొని నూపుతున్నాం మేము వారానికి ఒకటి. మాకు ఇంకా అక్కడి నుంచి కూడా ఏమీ రావట్లేదు. ఇంకా వస్తాయి అని అంటారు కానీ మాకు ఇంకా ఏమీ రావట్లేదు. మీకు జీతం పెంచుతాని కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిందా, అధికారంలో రానప్పుడు చెప్పిందా? చెప్పిండు మాకు జీతాలు పెంచుతామని చెప్పారు. మాకు అప్పుడు 26,000 దాకా పెంచుతామని అన్నారు. అప్పుడు జీతాలు అయితే పెరుగుతాయని అన్నారు. ఏమో పెంచుతాడో బట్ ఇంకా 2 ఏళ్ళు ఉంది కదా. 2 ఏళ్ళ దాకా మాకు 2 ఏళ్ళ దాకా ఇప్పుడు మా 14,000 500 కట్ చేస్తాడు ఇక వాడు దొంగ మొక్కపోడు. సిగ్గుండాలి ఇంత. మా జీతాలు కట్ చేసుకొని వాడే ముందర పడతాడు. మీ మీద కోపం ఏం లేదంట ఆయనకు, కానీ పైసలు కుడతలేవు, మరి ఏం చేయాలి? నన్ను ఏం చేస్తారు? కోసుక తింటారా అంటున్నాడు. కోసుకొని వాడు మేకనా కోసుకొని తిననీకి అవలాగాడు. మేము ఎట్లా చదవాలి? ఆ జీతంలో కట్ చేసినాక ఆ జీతం చేసి బిడ్డల పెళ్లి లెక్క చేయాలి. మేము ఉండటానికి అన్ని విధాలు కట్టి మేము ఆ జీతం మాకు ఒక రోజు రాకుంటే ఆబ్సెంట్ అని పెట్టేస్తాడు. 500 కట్ చేసేస్తాడు. మాకు నెత్తికి నూనె లేదు, చీపురు గట్టలు లేవు. లేకుంటే రిజన్ పెట్టమని రిజన్ పెట్టేసి ఉంటే ఇంకెవరన్నా ఎక్కుతారు. లంక పిండలు పోయి ఇనుప బిందెలు వచ్చినాయట, కుండలు దొరికినాయేమో. మరి కుండలే దొరికినాయి అని చెప్తుండు కదా. మరి మా పిల్లలకి ఏం పెట్టాలి? మేము ఎత్తికి మాకు ఊడిసి వచ్చి ఉచ్చల ఊమ్లా ఊడిసి వచ్చి పారలతో చెక్కి ఇవన్నీ గుంజుతుంటాయి. మాకు ఒక్కరోజు పోకుంటే మబ్బులు 5 గంటలకు మేము కరెక్ట్ ఉండాలి ఫోన్లా, లేకుంటే ఆబ్సెంట్. వీడికెళ్ళి మళ్ళీ పొసంపల్లికి పోవాలి, అందులో 20 రూపాయల చార్జ్ దాంట్లో పోవాలి, పోయి ఆడ దిగి రావాలి. 10 నిమిషాలు రాకుంటే లేట్ అయితే మేమే పెట్టుకోవాలి. లేకుంటే నీకు ఆబ్సెంట్, డ్యూటీ లేదు, జీతం లేదు, ఆ రోజు కట్టు అంటే కోసుకొని మేమేం చేసుకుంటాం? తిని ఆయన మేము చచ్చిపోవాలన్నట్టు ఆయన కోసుకొని తిని మాకు మా లేబర్ పని చేసేటోళ్ళకు రోడ్ల మీద ఊము ఏరుగుడు అంతా ఎత్తిపోసిన వాళ్ళకి మాకు మాత్రం డబ్బులు లేవా?
అసలు ఏం చెప్తావమ్మా, నువ్వేం చెప్తావు? మా కనీస వేతనం 26,000 ఉండాలి సార్. మాకు ఏది కొనాలన్నా ఏం వస్తలేదు. చక్కెర 100 రూపాయలు అయింది ఇప్పుడు. చక్కెర కొనాలంటే కిలో చక్కెర 100 రూపాయలు, కిలో కందిపప్పు 180 రూపాయలు కిలో ఉంది. నూనె ఏది కొనాలన్నా మాకు నిత్యావసర సరుకులు చాలా రేట్ అయినాయి సార్. మాకు ఈ జీతం ఏం సరిపోతుంది అసలు? రేవంత్ రెడ్డి మాకేం సాయం చేస్తున్నాడు? ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు 1000 రూపాయలు పెంచిపోయిన జీతం మాకు. కేసీఆర్ మే 1కు 1000 రూపాయలు పెంచిండు, అదే జీతం. ఇప్పుడు దాంట్లోకి కూడా 14,000 500 కట్ చేసుకుంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం సార్? మా జీతం మా డ్యూటీ మేము కష్టపడ్డ పైసలకి కూడా 500 కట్ చేసుకుంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? మరి మా జీతం ఎట్లా కట్ చేసుకుంటాడు ఆయన? మేము డైలీ డ్యూటీ చేయాలి. మాకు ఏ సావులు వచ్చినా బతుకులు వచ్చినా మేము శుభకార్యాలకు ఏ కార్యాలకు మేము ఎక్కడ పోవద్దు. అయినా డ్యూటీ చేయాలి. వాన వచ్చినా చేయాలి, ఎండ కొట్టినా చేయాలి, ఉత్సల ఉమ్లాలు అన్నిట్లా చేయాలి. ఎవరైనా చచ్చిపోయినంటే పోయి శ్మశాన వాటికలో సాఫ్ చేయాలి. నైట్ అయినా మధ్యాహ్నం అయినా ఏ టైంలో అయినా శ్మశాన వాటిక సాఫ్ చేయాలి. ఇవన్నీ చేస్తున్నాం. సరే సార్, మేము చేసానికే ఉన్నాం, చేస్తాం. మాకు కూడా జీతాలు పెరగాలి కదా సార్. అందుకే మేము కనీస వేతనం 26,000 కావాలని కోరుకుంటున్నాం సార్. మీరు జీతం పెంచాలని అంటున్నారు మీరు, కానీ పైసలు లేవు, ఏం చేయాలని? ఏమైతున్నాయి సార్ పైసలు? గవర్నమెంట్ నుంచి పైసా ఏమైతుంది? మా దగ్గర ఇంటి పన్నులు తీసుకుంటున్నారు, మేము ఇంటి పన్నులు కడుతున్నాం, మేము నల్ల బిల్లులు కడుతున్నాం. ఎక్కడ పోతున్నాయి ఈ పైసలన్నీ? మాకు ఇంటి పన్ను వస్తుంది, మేము నల్ల బిల్లు కడుతున్నాం. ప్రతి బిల్లు కూడా మేము కూడా కడుతున్నాం. ఏమైతున్నాయి సార్ అవి అన్ని బిల్లులు? మా దగ్గర కట్టించుకున్నట్టేమో కరెక్ట్ కట్టించుకుంటున్నారు. మా దగ్గర కట్టించుకుంటే కరెక్ట్ గా కట్టించుకుంటారు. మాకు ఎందుకు పెంచట్లేదు? మాకు వచ్చేసరికి గవర్నమెంట్ పైసలు లేవంటున్నారు. మా దగ్గరకు వచ్చేసరికి గవర్నమెంట్ పైసలు లేవంటున్నారు సార్. మాకు ఏమైతే మాకు కనీసం 26,000 జీతం కావాలని మేము ధర్నా చేస్తున్నాం సార్. మాకు ఇప్పుడు అప్పు ఉడతలేదు, నన్ను కోసుకొని తిన్నా కూడా అప్పు ఉడతలేదు, డబ్బులు లేవు అంటారు. కోసుకొని మేము ఎందుకు తింటాం సార్? కోసుకొని మాకేం అవసరము? ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? మరి ఆయన కోసుకొని తినమంటున్నారు కరెక్టే. మేము ఎట్లా బతకాలి? మా పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి? మేము మా చదువులు ఏ ఫీజులు కట్టపోయినా మస్తు ఫీజులు ఉన్నాయి సార్. మేము ఫీజులు ఎట్లా కట్టుకోవాలి? మేము ఎట్లా కిరాయిలలో ఉండాలి? మేము కిరాయిలు కట్టాలి. నెలకు రాగానే కిరాయిలు అయితే కట్టాలి కదా సార్. ఆడ జీతం వచ్చినా రాకున్నా కిరాయి కట్టాలి. ఏదో బంగారమో ఏదో గిరి పెట్టుకొని కట్టుతున్నాం. అసలు మాకు నిత్యావసర సరుకులే, బియ్యానికి ఉప్పు పప్పుకే సరిపోతలేవు ఆ జీతము. అసలు ఏం సరిపోతలేదు సార్ జీతం అయితే. కేసీఆర్ ఉన్నప్పుడు 1000 రూపాయలు పెంచిన జీతమే ఇంతవరకు రూపాయి పెరగలేదు. మళ్ళీ దాంట్లోకైనా మా జీతంలోకైనా 500 కటింగ్ చేసుకుంటున్నాడు. దేనికి కట్ అవుతున్నావు? దేనికంటే ఆ ట్యాక్సీ ఈ ట్యాక్సీ అని చెప్తున్నారు. ఆ ట్యాక్సీ ఈ ట్యాక్సీ అని చెప్తున్నారు సార్. మాకు కనీస వేతనం 26,000 కావాలని కోరుకుంటున్నాం మేము గవర్నమెంట్. మీరు ఎక్కడ? గుండ్లపోచంపల్లి. మాకు జీతాలు పెంచాలి. 14,000 ఏడు సరిపోతున్నాయి. మాకు వచ్చే దాంట్లోకించి మళ్ళీ 14,000 500 కట్టు, అన్ని కట్టు. మేము పొద్దున్న లేచి వస్తాము. మళ్ళీ డబ్బులు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళకు తగ్గియాలి. మా మున్సిపాలిటీ వాళ్ళని చూడాలి కదా. మున్సిపాలిటీ అన్ని పనులు చేసి ఏ పని చేయకపోయినా చెత్త చెదరం అట్నే ఉండిపోతాయి కదా. మాకన్నా చూడాలి కదా. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకు అట్లా వాళ్ళకేం పెంచుకుంటూ పోతే మాకేమో తగ్గిస్తే మా దాంట్లోనే కొరుకుతాయి. మేము ఎట్లా బతకాలి? మేము కూడా పిల్లలు సంసారం ఉన్నది కదా మాకు కూడా. 26,000 కోసుకొని వండుకొని తిన్నా కూడా పైసలు ఉడతలేవు అంటున్నారు. అట్లాంటి ఇట్లా మేమేం చేస్తాము? మాకు పెంచాలని మేము. నేనేం చెప్పాలి? కాదు, పైసలు లేకపోతే ఎమ్మెల్యేలకు పెద్ద పెద్ద సాలే తక్కువ చేయాలి. ఆ మామూలు నుంచి వాళ్ళకి పెడితే వాళ్ళకెంత న్యాయం అవుతుంది? చెప్పులు వాళ్ళకెంత న్యాయం అవుతుంది? మేము 3:30కు లేచి 4 గంటల కాడికి పోయి పొడవ దిగి ఓడన్నా చచ్చిపోతే ఎత్తేసి అన్ని మంచిగా చేసి మేము తినకుండా ఉండాలి. మాకేం చేర పెడుతుండయ్యా? మాకేం మమ్మల్ని ముందు ఆడేంత పెద్దగా అవుతాడు? చెప్పు నువ్వు. మమ్మల్ని ఎమ్మెల్యేలకు తక్కువ చేయాలి, మాకు ఎక్కువ చేయాలి జీతం. మేము చేయబట్టి మస్తు రోజులే తెలుసా? ఇక ఇట్లా అంటారు. కారు వచ్చినాయి, మార్కెట్ వచ్చినాడు చేరం మాకైతే. ఇక ఈయన కారు వచ్చే ఆయన కారు వచ్చే పొద్దుంతా చేయాలి, మళ్ళీ పొద్దు కదా 7 గంటల దాకా చేయాలి. మరి మమ్మల్ని చూస్తాడు వాడు. చెప్పు నువ్వే చెప్పు. అప్పు ఉడతలేదు. ఓల్కాసం పుట్టది, ఓల్కాసం పుట్టదయ్యా. మరి పెద్ద పెద్దలకు ఎందుకు ఇస్తున్నావు? ఆ తిరిగా ఉత్తకు చనిపోయేటోళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అయ్యా జీతాలు? మేము మస్తు పని చేస్తున్నాం, అడ్డమైన గలీజ్ చేస్తున్నాం తెలుసా? అడ్డమైన గలీజ్ పని చేస్తున్నాం మేము. మరి ఒక నెల 12,000 ఇచ్చిండు, 14,000కు 12,000 ఇచ్చిండు. ఒక నెల పగడపూట రాకపోతే 1000 రూపాయలు కట్ చేసిండు. మరి మమ్మల్ని కట్ చేస్తే ఆయనకి ఎంత మంచిది అవుతుంది? చెప్పు నువ్వే చెప్పు. అప్పుకోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లాగా చూస్తున్నారు. నన్ను కోసుకొని తిన్నా లేవు పైసలు అంటున్నారు. మరి అసలు ఆయన 10 ఎందుకు చేయాలి సారు? చెప్పు నువ్వే చెప్పు. 10 ఎందుకు చేయాలి ఆయన? 10 ఎందుకు చేయాలి? చేతగానాడు 10 ఎందుకు చేయాలి? చెప్పు నువ్వు. 10 ఎందుకు చేయాలి అయ్యా?
మేము పొద్దున 8 గంటలకు లేచిపోతాం నిద్ర లేకుండా మళ్ళీ ముఖం కడుకోకుండా ఓ చాయ్ ఇద్దరు పోయాడు ఓడు 5 రూపాయల చాయ్ పోయారు మాకు మా ఊళ్ళే అడుగును చాయ్ పోయారు నాయన 4 రోజులు తాగు 4వ రోజు ఇవ్వాల్సిందే మాకు ఓడు పుణ్యానికి పెడతా లేడు మరి మేము ఎట్లా బతకాలి చెప్పు నువ్వే చెప్పు. మీరు 14,000 నుంచి 26,000కు పెంచమంటున్నారు, ఆయన 2,000 కూడా పెంచే పరిస్థితుల్లో లేదు అంటున్నారు. మరి లేనప్పుడు ఏం చేయాలి? టైం మెయింటైన్ చేయాలి, టైము తక్కువ చేయాలి. నువ్వు అదే రాత్రికి రండి మేము ఇదే ఇస్తామంటే టైం తక్కువ చేయాలి. 6 గంటలకు వస్తాం మరి కదా, 6 గంటలకు వస్తాం సార్ కదా. మరి 4:30కు ఇంకా మూసుకుంటా తెరుచుకుంటూ వచ్చి ఫోటో అయిపోయినా ఉండేను. ఇట్లా మా బాధ. ఇది ప్రజాపాలన, ఆడోళ్ళకి చీరలు మంచిగా ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం అని చెప్తుంది కదా, ప్రజల పాలన అని చెప్తున్నాడు. ఓడి మంచి మంటుండి చీరలు మాకు చీపురు గట్టలు కట్టలేవు, చీరలు ఇడ్చబెట్లు ఏడాది అవుతుంది చీపురు గట్టలు లేవు. మేమే కొనుక్కొని చేస్తున్నాం, అద్దల సంసారం ఇది తెలుసా, మేమే కొనుక్కుంటున్నాం. అవి ఏ పాలనైనా కానీ చీపురు గట్టలు లేవు, ఒక కొబ్బరి నూనె లేదు, ఏం లేవు, సబ్బులు లేవు, ఇంత గలీజ్ పని చేసేలకు చేతులకు బ్లౌజులు లేవు తెలుసా. సరే అయితే ఇవాళ అవుతుందో రేపు అవుతుందో అని ఆశపడి చేసినట్టుంది డ్యూటీ. నాకేముంది డిమాండ్ శాతగా ఎందుకు గెలిచిండు పైసా లేదు, లోక పైసా తవ్వతలేదు, పైసా పోతా లోకాలు ఎక్కడ పెడుతుండ పైసా అంట పెద్ద పెద్దలు పెడుతుండు. మరి ఉన్నలు ఉన్నదంటే మరి లేడలు ఏం చేయాలి? అడుగుతున్నా కూడా వాళ్ళు పెడతారు, మాకు పనులకు తీసేస్తారు. ఇంటి ముందు పోతే తీసేస్తారు, మున్సిపల్ ఏం పని చేస్తుంది డబ్బులు ఎక్కువ అంటారు. మరి ఎట్లా బతకాలి? ఓ సబ్బులు లేవు, సరుకు లేదు, నెత్తికి నూనె లేదు, ఓ చీపడలు లేవు, చీపడలు లేవు. మరి మేము ఎట్లా బతకాలి? ముందర అట్లా అంటున్నావు 10 రోజులు నడిపిస్తాను, 10 రోజులు నడిపిస్తాను. మరి ఇంత 10 రోజులు ఎట్లా నడిపిస్తావు నువ్వు నా దగ్గర మీద? మరి వాళ్ళ సంపద పైసలు దగ్గర వస్తుంది. మేము అడ్డమైన పిల్లి పిడిక అంత పోస్తున్నాం, అదే పిడికి ఎత్తుకోసినప్పుడు నువ్వు మాకు చేయవా? పెద్ద పిల్లలకి జీతాలు వేస్తావు, మాకు మున్సిపల్ పని చేస్తావు, పైసలు లేవంట. పైసలు ఏం చేస్తున్నావు నువ్వు? పైసలు లేదు ఏం చేస్తున్నావు అన్న? ఎందుకు ఎక్కినావు నువ్వు? కేసీఆర్ చేయలేదు అప్పుడు? కేసీఆర్ చేయలే? ఆయన అడ్డమదడ్డమ చేస్తున్నాడా? భూములకు పైసలు వేసాడు, నాకు ఇచ్చాడు, పిల్లలు లగ్గాలే చేసాడు, నువ్వేం చేస్తున్నావు నువ్వు? ఆయన ఏమంటున్నాడు అంటే సభలు పెడతాడు కదా, అప్పుడప్పుడు చూస్తారు, పైసలు లేవు ఏం చేయాలి, అప్పులపాలు ఉంది, నన్ను కోసుక తిన్నా పైసలు లేవు అంటారు. పైసలు లేకుండా దిగిపోను, ఏ రోజు వస్తారు దిగిపోను, పైసలు లేకుండా చాలా దిగకు రాజకీయ ఎక్కవు నువ్వు, రాజకీయ ఉండకు నువ్వు, మస్తు కూడా వస్తాను నువ్వు లేడల ముంచుతావా? లేడల నువ్వు చేస్తావు ఇట్లా ఇంతగా చేస్తే బతకాలి కష్టం. ఇంకా 14,000 అదికనే 500 కట్ చేస్తారు, 500 కట్ చేస్తారు. 13,000 ఏం సంపాదించుకోవాలి? పిల్లలకి ఎట్లా తెలియాలి, తిండి ఎట్లా తినాలి, మేము బట్టలు కొట్టాలి. మరి సీరలు కొందామన్నారు కేసీఆర్ పంపిలేదు, సీరలు ఇక ఒక్కసారి సీరలు ఇచ్చి సీరలు అంటున్నాం. మీ ఆడోళ్ళకు ఫ్రీ బస్సు, ఇందిరమ్మ చీరలు, ఇప్పుడు ఫ్రీ బస్సు వల్ల పైసలు మిగులుతున్నాయంట కదా. బస్సులు తీసేయమని అందరు వస్తారు, ఎందుకు పెట్టిన ఆడలకు మొగలు పెట్టిన ఆడలు పెట్టిన మమ్మల్ని మొగలు ఏమనుకుంటారు? మొగలకి ఎందుకు పెట్టలే నువ్వు? ఇప్పుడు ఇందిరమ్మ పాలన అని చెప్తున్నాడు కదా. ఇందిరమ్మ పాలన ఏమొద్దు, అవన్నీ వద్దు, అదే బస్సులు తీసామని ఇదే కష్టం తీసుకోబడతాం వద్దు. ఎందుకంటే బస్సులు పెట్టినాం, అదే వ్యక్తి తిరుగుతాం అక్కడ. చీపురు గట్టలు లేవు, సబ్బులు లేవు, ఏమి లేవు, ఎట్లా నూనె లేదు, ఏది లేదు, చేస్తున్నాము చేసిపోతున్నాము. ఇంకేంటయ్యా, చాలా అందరు చెప్పేది కాదే, నేను చెప్పేది కాదే. చీరలు ఎందుకు వీళ్ళంతా మున్సిపల్ కార్మికులు అనాలంటే మరి వీళ్ళకి 14,000 వస్తుంది, దేనికి సరిపోదు. ఇక హైదరాబాద్ అయితే దేనికి సరిపోదు. సరే డిస్టిక్లలో 6 ఏదో అట్లా నడిపేయచ్చు అనుకో, అది కూడా కష్టమే. హైదరాబాద్ అయితే అసలే నడవదు. ఉదయం 4-4:30కు లేవాలి, ఫోటో దిగాలి, ఫీల్డ్లోకి వచ్చినాక ఇక చిప్పుర్లు పట్టుకోవాలి, ఊడ్చాలి, మోరీలు తీయాలి,
ఇంకా వీళ్ళకి బెదిరింపులు, మళ్ళీ మీ జాబులు ఊడుస్తా ఉంటాయా పోతావా, తుమ్మితే పోతాయా దగ్గుతే పోతావా తెలియదు. 14,000 ఇస్తున్నారు. గతంలో కేసీఆర్ 1,000-2,000 పెంచినట. ఇప్పుడు ఈ ప్రభుత్వం పెంచుతా అని చెప్పిందంటే ఇంతవరకు పెంచలేదు. మరి ఎట్లా బతుకుతారు వీళ్ళు? ఎమ్మెల్యేలు జీతాలు పని చేసుకోండి, మీకు లక్షల జీతాలు, మీరు ఏం పని చేస్తున్నారు? మీరు ఏం నడుపుతున్నారు నాకు అర్థం కాదు నిజంగా. వీళ్ళు పొద్దుగా లేస్తే మోరీలు తీస్తారు, కంపులా ఉంటారు, క్లీన్ చేస్తారు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతారు, మోరీలను తీస్తారు, రోడ్లను మంచిగా ఉంచుతారు. వీళ్ళకి కదా జీతాలు ఇవ్వాల్సింది. మీరు కార్లలో తింటారు, మీకు ఎందుకయ్యా బాబు నాకు అర్థం కాదు. దయచేసి వీళ్ళ యొక్క డిమాండ్ నెరవేర్చండి. గొంతెమ్మ కోరిక ఏం కాదు కదా. 14,000 నుంచి 26,000 పెంచమంటున్నారు. పెంచు రాదు ఏముంది. వాళ్ళు ఫ్రీ బస్సులు వద్దంటున్నారు, ఇందిరామ్మ చీరలు వద్దంటున్నారు, ఏం వద్దంటున్నారు. వాళ్ళ జీతాలు అంటే పెంచండి. అన్ని వర్గాల నుంచి రేవంత్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకత వస్తుంది. ఆయనేమో కోసుక తింటారా, నన్ను అప్పు ఊడతలేదు, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళగా చూస్తున్నారని నీవు చెప్తా ఉన్నావు. వీళ్ళేమో వాళ్ళ బాధ చూడండి దయచేసి. మున్సిపల్ కార్మికులు వీళ్ళంతా ధర్నా చౌక్లో వాళ్ళ డిమాండ్ కోసం ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ దయచేసి ఆలకించి వాళ్ళకి జీతాలు పెంచే కార్యక్రమం చేయండి. చూస్తూనే ఉండండి మనతో.